ఇగో ఒక పని చేద్దామా? ఏం చేద్దామే? నా మొగని చంపేద్దాం. ఎట్లా చంపుదామే? చంపి డ్రాములో పెట్టేద్దాం. తమ్ముడు మౌనిక, మౌనిక, చెప్పండి. నేను ఆఫీస్కి పోతున్నా. అయ్యో, టిఫిన్ చేసి పైన అయిపోవు కదండి. ఎందుకే, అక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు. నువ్వు టిఫిన్ చేసుకొని తిను. సరేనండి. బాయ్ బాయ్ బాయ్. అయ్యో, సిలిండర్ ఇప్పుడే అయిపోవాలనా? మా ఆయన ఉన్నప్పుడు అయిపోయినా మంచిగుండు. ఆయన పోయి తీసుకొచ్చు. ఇప్పుడు ఎట్లా? ఆ పక్క పొంటి తమ్ముడు ఉన్నాడు, పోయి అడిగత్తా. అట్లనే బుక్ కూడా తీసుకోపోతా. పైసలు తమ్ముడు ఇగరా. ఇదే వెళ్తాం కదా, రమ్మన్నప్పుడు పోతా. చెప్పక్క. తమ్ముడు, సిలిండర్ బుడ్డ అయిపోయింది. బావ ఉన్నప్పుడు అయిపోయినా మంచిగుండు. బావ తీసుకొచ్చి ఇచ్చిపో. బావ వచ్చే వరకు సాయంత్రం అవుతుంది. కొద్దిగా ఇంకా సిలిండర్ బుడ్డి తీసుకురావా? ఇగో ఇలా పైసలు ఉన్నాయి, బుక్ ఉంది. పోయి సిలిండర్ బుడ్డి తీసుకురాపో. సరే. అక్క, షాకియావా? సరే తమ్ముడు. తమ్ముడు, షాక్ దొరకలేదు. సీల్ ఓపెన్ అవుతలేదు అక్క. అయ్యో, మరి ఇప్పుడు ఎట్లా? సరే తీ తమ్ముడు, అడ పెట్టు. బాగా వచ్చినాకనే ఓపెన్ చేపిస్తా. సరే అక్క. సరే, అటు పెట్టు. ఎంత అందంగా ఉన్నది. ఏమండి, ఇవాళ పొద్దున్న మిమ్మల్ని మిస్ అయినా. నేను కూడా మిస్ అయ్యింది, కానీ పొద్దుంతా అక్కడ మిస్ అయిందంట. ఇక్కడ నేను తీసుకుంటేనే. మీ మోటి సరసం మీరు. వెళ్ళి కాలు చేతులు అడుకొచ్చుకోపోని, అన్నం పెడతా తిందురు. సరే పో పో.
అబ్బా దీని మొగ డ్యూటీకి అంటున్నాడుగా, ఎట్లా చేశాను ఈసారి దీని పని పట్టాలి. అక్క అక్క ఏంటి తమ్ముడు? కొద్దిగా కూరేసేవు అక్క. అయ్యో ఇంట్లో అండలేదా? అండలే అక్క. సరే వేసిస్తా. ఇగో తమ్ముడు. అయ్యో గాడెందుకు పెడతావు తమ్ముడు? వదిలో. ఛీ, నువ్వు ఇస్తుంటానువా? నేను ఎంతో మంచిగా అనుకున్నా. వదిలిరా. వదిలో. వదిలిరా. అరే మనం ఇట్లా కలిసి ఉండడు తప్పేమోరా. అయినా మనకు వరుస కూడా కలవది. వరసలు కలుసుడు ఏముంది? నువ్వేమన్నా మా అయ్య పుట్టినావా, నేనేమన్నా మా అయ్య పుట్టినా? దీని కలిసి వరసలతో పనే ఉంది. ఎట్లా అనిపించింది? నువ్వు అమ్మవాని కన్నా మంచిగా చేసినావు. మస్తు భయం అయింది నువ్వేమంటావు ఏమో అని. ఎందుకు? నిన్ను అడిగితే పనికి ఏమంటావు అని. నాకు కూడా నువ్వంటే ఇష్టమే. మొన్న నీతోని సిలిండర్ నేను బుక్ చేయించుకోవచ్చు, కానీ నీతోనే ఎందుకు తెమ్మన్నా తెలుసా? ఎందుకే? నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. నీకు మొన్న నేను చెట్ల కాడ పూలు తెంపేటప్పుడు కూడా నన్ను చూస్తే నువ్వు బాత్రూంలో కూడా వేయను. అది కూడా నేను గమనించిన. అబ్బా నువ్వు బయట బాగా చిలిపి. అరే నా మొగుడు నాకన్నా 10 సంవత్సరాలు పెద్దరా. అందుకే నానే మెల్లగా నా మీద కన్నేసినావు. అయినా నేనే బయట పడ్డా కదా. మరి ఆడలు తొందర ఏం బయటపడరు, మగాళ్ళే తొందరగా బయటపడతారు. అవునవును, నువ్వు మాత్రం నాకు మంచి సుఖం ఇచ్చినవే. పో. అగో మా ఆయన వచ్చే టైం అయింది, పో. పోను సిగ్గు లేకపోతే చాలే. అవునే, నేను ఎప్పటి నుంచి ఒక ముచ్చట అడుగుదాం అనుకున్నాను. ఏంటిదో అది? ఇప్పుడు నేను డ్యూటీకి పోతున్నా, నువ్వు కొత్తగా పెళ్ళి ఇంటికి వచ్చినావు. నీకేమైనా చిన్న చిన్న పనులు కావాలంటే ఇబ్బంది అయితే లేదా అని? ఓషి గదానికే అంటున్నావా? పక్క పొంటి మన సీనియర్ లేడా పాపం, నేను ఏ పని చెప్పినా ఆ పని చేస్తాడు. మొన్న నువ్వు డ్యూటీకేటప్పుడు సిలిండర్ కూడా అయిపోయింది. తమ్ముడు ఇది అయిపోయింది అని అంటే పోయి తొందరగా తీసుకొచ్చిండు తెలుసా. కానీ పిల్లగాడైతే మంచోడండి. అవునే అవునే, చాలా మంచోడు. మాకు కూడా మస్తు సాయం చేస్తాడు వాడు. ఏ పని అంటే ఆ పని చిట్కని చేసుకొని వచ్చేటోడు. అప్పుడప్పుడు పని చెప్తే మంచిగా చేస్తాడు, ఒక్కొక్కసారి లేట్ చేస్తాడండి. కానీ పని మాత్రం మంచిగా చేస్తాడు. చేసిన కాడికి నీట్గా చేస్తాడు, అస్సలు ఆగమాగి ఏడు పని అయితే. కానీ పిల్లగాడైతే మంచోడే. అరే సీనా చెప్పే ఇట్రా. బావా మంచిగా మా అక్కున మీద తుడితే ఒక ముచ్చట పెడతారు. ఏం లేదురా, అయితే పెళ్లి దావత్ ఇయ్యరా? ఇచ్చుడు ఎందుకు ఇయ్యరా? నువ్వే ఎత్తుంది ఇవరకు అక్క ఇచ్చింది. అగో ఎప్పుడు ఇచ్చినవే? పొద్దున నువ్వు డ్యూటీకి పోయేటప్పుడు ఇచ్చిన. ఏమి ఇచ్చినవే? అదే మొన్న తెచ్చేటప్పుడు సిలిండర్ పైసలు మిగిలిండే, అవే చిల్లర పైసలు ఇచ్చిన. అవునా, జోగి ఎత్తగా తప్పించిదానా? నేను ఇత్త తీరండి పెద్ద కావద్దు అయితే. కానీ మొన్న మేము ఊటికైనప్పుడు ఫోటోలు వచ్చినారా, మీరు చూపెడదామని పిలిచినారా? చూపి.
చూస్తలేవారా? ఏ చూస్తున్నానా? అవురా చాయ్ తాగుతావారా? ఏ నేను చాదాగా పాలు అయితేనే తాగుతా. అయ్యో ఉన్న పగలని చాయ్ పెట్టింది కదా, చాయనే ఉన్నది ఇంట్లో. అవును, ఆయన పాలే తాగుతాడు. నీకే తెలుసు. అదే పొద్దున పోసిన కదా, తెలుసు. అవునా? నువ్వు డ్యూటీకి వచ్చే వరకు పాలు ఖరాబ్ అవుతాయనే సీనుకు పోసిన. ఓకే, మంచి పని చేసినట్టు. అరే మనం ఒక రోజు చూసుకొని దావత్ పెట్టుకుందాం కానీ నువ్వైతే ఎప్పుడైనా పని ఉంటే వచ్చి చేసిపో. ఏ ఖచ్చితంగా చెప్తానే. జర చూసుకో. పెట్టా అక్కని చూసుకో జరా. సరే సరే మరి పోతానే. సరేరా, ఒక రోజు చూసుకొని పెడదాం, ఆదివారం చూసుకొని పెడదాం దావత్. సరేనా? పూర్వం మంచోడు. అవును, నువ్వు డ్యూటీకి పోతే ఆయననే దగ్గరుండి చూసుకునేది. అవునా? అనుకోసారి దావత్ ఇవ్వండి ఇక. సరే లోపలికి పోదాం పయ్య. ఇంతసేపు ఎటు పోయినవురా? ఏడు ఊళ్ళకి మరి నీ మూడు డ్యూటీకి ఆయన అప్పుడే వేయండు, నేను నీకోసమే చూస్తానా, నువ్వే లేట్ వచ్చినావు. నిన్ను విడిచిపోతే నాకు అస్సలే ఉండబుద్ధి అయితే. మరే నేను చూడపోతే ఒక్క నిమిషం కూడా నాకు కూడా ఉండబుద్ధి అవుతలేదురా. మరి ఏం చేద్దాం? ఇగో ఒక పని చేద్దామా? ఏం చేద్దామే? నా మొగని చంపేద్దాం. ఎట్లా చంపుదామే? చంపి డ్రామాలో పెట్టేద్దాం. ఏ సంపడికి కాదు, నీ మొగడు డ్యూటీకినాక నేను వచ్చి డ్యూటీ ఎక్కుతా కానీ నీ సంపడి అయితే వద్దు. అంతే అంటావా? అంతే అంత. సరే, నీ ఇష్టమే నా ఇష్టం. అగో నేను బోర్తోనే పోతున్నా అనే చెప్పాను రా, ఈ మధ్య బాగా సేపు పోతున్నావు. సరే సరే, అయిపోయినాక అత్తా. సరే. అబ్బా పూరా. మౌనిక, మౌనిక. ఏందండి? నేను ఆఫీస్ పని మీద 2 రోజులు ఊరుకోతున్నా, జాగ్రత్త ఉండు. సరేనండి. తెలుసా అవసరం ఉంటే. తెలుసండి, సీన్ ఉన్నాడు కదా. ఓకేనా? బాయ్. ఏమైందండి? ఏం లేదే, 2 రోజులు ఆఫీస్ పని మీద ఊరిపోతున్నా కదా, నేను నాకు చేసుకోవద్దా మరొకటి. బాయ్ బాయ్, టేక్ కేర్. అయ్యే తలుపులు ఎత్తా. తలుపులు ఎందుకు, అవసరం లేదు. ఆయన మా ఆయన ఇంట్లో లేనలేడు, ఆయన వచ్చే వరకు 2 రోజులు అవుతుంది. రారా. రెండు రోజులు అనుకుంటే ఇలా సాయంత్రం వరకు పంపించింది. అయితే మంచిగా నా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. బట్టలు వేసుకోండి, చూడలేకపోతున్నాం. పాపిస్తుందానా, ఎంత పాపాన్ని ఒడిగట్టినవే నువ్వు. అరే సీనా, అక్క అక్క అని ఆ మిమ్మడి తిరుక్కుంటా అక్క అనే పదానికి అర్థం లేకుండా చేసినవురా నువ్వు కూడా తమ్ముడు తమ్ముడు అని పిలిచినావు కదానే. ముందు నష్టపడానా ఎట్లా చేయబుద్ది నీకు ఈ పని? ఆ బంధానికి విలువ లేకుండా చేసిరే మీరు ఇద్దరు కలిసి. ఏమండి,
నన్ను క్షమించండి. క్షమించుడా? నువ్వేమన్నా చిన్నపిల్లవానే? ఏదో తెలియని చేసిరంటే క్షమించినది తప్పు లేదు. అదే నీ తమ్ముడు ఈ ప్లేస్ ఉంటే చేస్తావానే? ఏమండి? నీకన్నా బుద్ధి లేదారా? చిన్నప్పటి నుంచి నాతోనే తిరిగినావు కదరా నువ్వు. నా ఇంట్లోనే ఉన్నావు, నా ఇంట్లోనే తిన్నావు కదరా. ఎట్లా చేయాలనిపించిందిరా నీకు? దానికంటే బుద్ధి లేదు, సిగ్గు లేదు, మానం లేదు ఈ దరిద్రపు ముండకు. బరిదగించడం ఉండేది. ఏమండి? నన్ను క్షమించండి. అవునే, నిన్ను క్షమించాలా? నిన్ను క్షమిస్తే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడే, ఆఖరికి ఈ లోకం కూడా నన్ను క్షమించడే. అయినా చెప్పు, నాకు ఒక విషయం చెప్పి, నేను నీకన్నా తక్కువ చేసిందా? నేను నిన్ను సుఖపెట్టలేదా? సుఖపెట్టిను. మరి ఎందుకు అంటున్నావు అన్నావు? క్షమించండి. మళ్ళా క్షమించండి అనకు. నా దగ్గర లేదు, మన దగ్గర ఏమైనా ఉందా చెప్పు. నీకు అంత దూరం నానే, అంత దూరం ఉంటే నేనే ఆఫీస్ పండుకొని ఇక్కడ ఇవ్వను ఉండటండి. నిన్ను ఉండా నిన్ను సీనరే నరికి పోగల పెడతారా నిన్ను. నిన్ను క్షమించడం ఇంకా సిగ్గు లేకుండా క్షమించమని అడుగుతున్నావా? అరే సరే, నేను ఇప్పుడు మిమ్మల్ని క్షమిస్తా. మీరు చేసుకున్నది పోతుందా? చెప్పవే, మాట్లాడవేందే? నోరు మూగమైందా? గొంతు దగ్గర పడ్డదా? చెప్పవే, రండా చెప్పు. దరిద్రపు ముండ దొరికినావు నాకు. అయినా ఇక్కడ వార్తలలో చూసినా ఇదే లొల్లి, ఆఖరికి నా కొంపలు చూస్తే ఇదే నొల్లి. ఏందేది? నేను నచ్చకపోతే ఇంటికి కూడా బోర్డు పెడతా, నేను రిజిస్టర్ బుక్ పెట్టుకుంటా, ఎవరో కూడా తండ్రి రాసుకుంటూ పోతూనే ఉంటా. నాకు కూడా సంపాదించినట్టుంటుంది. నేను ఆ పని చేస్తానే. ఇదేదో పెళ్లి ఆకముందు చేస్తే మీ అబ్బాయిలకు పైసలు బాగా వస్తుండే కానీ దరిద్రవాన గవన్నీ కాదు. నీకు వాడు నచ్చిందనుకో, నాకు విడాకులు ఇచ్చేసి అంతనే కొను, అంతేగాని గిజ్జేసుడు ఏంది నువ్వు? బావా, నేను చేసిన తప్పే, నీకు నమ్మక ద్రోహం చేసినా బావా. ఛీ, నమ్మక ద్రోహం చేసినా అని చెప్తున్నావా? బావా బావా అనుకుంటున్నా. మేము ఇట్లా కాదురా, ఇట్లా కాదురా. బావా వద్దు బావా, వద్దు, 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 వద్దు. అవునే, మీరిద్దరు చేసిన దానికి ఏం పేరు పెట్టమంటవే? అక్కింటి అక్కతో పక్కన వాడుకుంటే. ఒరే, మీరిద్దరు కొని ఎక్కడైనా పెళ్లి చేసుకుని హాయిగా బతుకోండి, నా కళ్ళ ముంగట ఉండకూడదు. అంతనన్న మంచిగుండు. నడు నడు నడు. పక్కింటి అక్కతో పక్కల వాడుకుంటే